బ్రేకింగ్ న్యూస్ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తు మొదలైంది. ఇంకా ఎన్కౌంటర్ జరిగిన మరి కాసేపట్లో దీనికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి అతని మృతదేహం ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తాజా పరిస్థితికి సంబంధించి వివరాలు మరి కాసేపట్లో కూడా మనకు తెలియబోతున్నాయి. అయితే రియాజ్ ప్రజెంట్ చికిత్స పొందుతూ ఉన్నాడు. అదే ప్రాంతంలో ఎక్కడైతే రియాజ్ ఎన్కౌంటర్ కి గురి కాబడ్డాడో ఆ ప్రాంతంలోనే అటు ఐసీ అలాగే మ్యాజిస్ట్రేట్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. తాజా సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిట్ అశోక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, రియాజ్ ఎక్కడైతే ఎన్కౌంటర్ చేయబడ్డాడో అదే ప్రాంతంలో అటు ఐసీ మ్యాజిస్ట్రేట్ కూడా రావడం జరిగింది. అక్కడే దర్యాప్తు కూడా మొదలైంది. దానికి సంబంధించిన నివేదిక కూడా మరి కాసేపట్లో రాబోతోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఇంకా ఐజీ కానీ మేజిస్ట్రేట్ కానీ ఘటనా స్థలానికి రాలేదు. ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అదే స్పాట్లో డెడ్ బాడీ ఇంకా ఉంది. ఐజీ కోసం మేజిస్ట్రేట్ కోసం బహుశా వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు. అందుకని డెడ్ బాడీని ఎన్కౌంటర్ అయిన స్పాట్లోనే ఇప్పటికి కూడా ఉంచారు. పోస్ట్ మార్టానికి కూడా వెళ్ళలేదు. శవ పంచనామా చేసిన తర్వాత మేజిస్ట్రేట్ పరిశీలన తర్వాత ఇక్కడ నుంచి బాడీని 4th ఫ్లోర్ నుంచి కింది గ్రౌండ్ ఫ్లోర్కి అంటే మార్చరీ రూమ్కి తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అదే స్పాట్లో ప్రస్తుతం మేము ఉన్నాము. ఎవరైతే పోలీస్ అధికారిని విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ప్రమోద్ని అత్యంత దారుణంగా పొడిచి చంపిన రియాజ్ ఎన్కౌంటర్ అయిన అదే హాస్పిటల్ 4th ఫ్లోర్లో ప్రస్తుతం మేము ఉన్నాం. వెనక భారీ బందోబస్తు కూడా మీకు కనిపిస్తుంది. కొంత సెన్సిటివ్ ఇష్యూ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా బాగా పెంచారు. ఏదైతే రియాజ్ డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీ ఉన్న చోట ఉన్న పోలీస్ బందోబస్తును కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న కానిస్టేబుల్ అంతా కూడా కర్ర పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ పక్కనే రియాజ్ డెడ్ బాడీ ఉంది. అదే స్పాట్లో ఆ పక్కనే బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఇక్కడ నుంచి తప్పించుకుని ఈ 4th ఫ్లోర్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే సరిగ్గా అక్కడ విధుల్లో నిర్వహిస్తున్న మరొక కానిస్టేబుల్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆయన తన దగ్గర ఉన్న గన్తో రియాజ్ని కాల్చి చంపినట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఎన్ని రౌండ్లు కాల్చారు, ఎలా జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం లోపలికైతే ఎలో చేయటం లేదు. ఇదంతా కూడా ఇంకా పంచనామా జరగాల్సి ఉంటుంది. మేజిస్ట్రేట్ వచ్చి పూర్తిగా ఘటనా స్థలం మొత్తాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. పైగా ఒక సంచలనాత్మకమైన కేసు, ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్, ఆల్రెడీ 40 కేసులు పైగా ఉన్న వ్యక్తి రియాజ్. రౌడీ షీట్ కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఎన్కౌంటర్ జరిగింది, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్కౌంటర్ జరగటం అనేది ఫస్ట్ టైం. బహుశా గతంలో చాలా ఎన్కౌంటర్స్ జరిగాయి, కానీ ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స పొందుతున్న సమయంలో పారిపోబోతుండగా ఎన్కౌంటర్ చేయటం అనేది బహుశా ఫస్ట్ టైం. రెండోది ఏంటంటే నిజామాబాద్ లాంటి చోట ఇలాంటి సంచలనాత్మకమైన ఘటన, ఏకంగా ఒక ఎన్కౌంటర్ జరగటం అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. రెండోది ఏంటంటే ఈ రియాజ్ని ఎన్కౌంటర్ చేసిన వెంటనే నిజామాబాద్ ప్రజలంతా కలిసి కింద సంబరాలు చేసుకోవటాన్ని బట్టి చూస్తే రియాజ్ అనే వ్యక్తి పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతటి దుర్మార్గుడు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏకంగా టపాసులు కాల్చి ఒక ఎన్కౌంటర్ జరిగి డెడ్ బాడీ ఇంకా స్పాట్లోనే ఉండగా హాస్పిటల్ కింద జనం అంతా కూడా టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు అంటే అతను ఎంతటి దుర్మార్గుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇవాళ అందరిలో జరిగే దీపావళి ఒక ఎత్తు అయితే ప్రమోద్ ఇంట్లో జరిగే దీపావళి మరొక ఎత్తు. బేసిక్గా వాళ్ళ ఇంట్లో చనిపోయారు కాబట్టి దీపావళి పండుగ జరుపుకోరు, దీపావళి పెద్దగా వెలిగించరు. కానీ ఇవాళ ఎవరైతే ప్రమోద్ని పొట్టన పెట్టుకున్నాడో, ప్రమోద్ని అత్యంత దారుణంగా చంపాడో అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే ఇవాళ పోలీసులకి వన్ సైడెడ్గా సపోర్ట్ లభిస్తుంది ఎంటైర్ సొసైటీ నుంచి. ఒక ఎన్కౌంటర్కి ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించడం అనేది చాలా అరుదు. ఆ ఎన్కౌంటర్లో కూడా రకరకాల కోణాలు చూస్తుంటారు. ఒకటి, హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ కేసులో నలుగురిని సజ్జనార్ ఎన్కౌంటర్ చేయించినప్పుడు కూడా ఇదే రకమైన మద్దతు ప్రజల నుంచి వచ్చింది. మళ్ళీ చాలా కాలం తర్వాత తెలంగాణలో జరిగిన ఒక ఎన్కౌంటర్, అది కూడా ఒక రౌడీ షీటర్, ఒక పోలీస్ అధికారిని కాల్చి చంపిన రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు సొసైటీ నుంచి అదేవిధంగా వన్ సైడెడ్గా మద్దతు లభిస్తుంది. ఏ ఒక్కరు కూడా దాన్ని తప్పుపట్టట్లేదు, ఏ ఒక్కరు కూడా విమర్శించట్లేదు. అతనికి అదే సరైన శిక్ష అని అంటూ ఉన్నారు. వాస్తవానికి రియాజ్ని నిన్నే ఎన్కౌంటర్ చేశారన్న ప్రచారం కూడా జరిగింది. రియాజ్ని ఎక్కడైతే అదుపులోకి తీసుకున్నారో అదే స్పాట్లోనే ఎన్కౌంటర్ని చేసేశారు అంటూ నిన్న టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత పోలీసులు దాన్ని ఖండించారు, ఎక్కడ కూడా ఎన్కౌంటర్ కాలేదు అని చెప్పారు. ఇప్పుడు ఆ తర్వాత ఫోటో కూడా రిలీజ్ చేశారు రియాజ్కి సంబంధించింది. ఇదే హాస్పిటల్కి అతను ఆ సమయంలో ఒక ఆసిఫ్ అనే మరొక వ్యక్తి పైన ఇతను పట్టుకోవడానికి వెళ్ళిన వ్యక్తిని తీవ్రంగా గాయపరచడంతో అతన్ని వేరే హాస్పిటల్కి తరలించారు, అక్యూజ్డ్ని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ హాస్పిటల్లో ఉండగానే ఇవాళ మధ్యాహ్నం సమయంలో బహుశా
తప్పించుకునే ప్రయత్నం, ఎక్కడి నుంచి కూడా మరోసారి పారిపోయి ఇంకో కానిస్టేబుల్ పైన దాడి చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసులు అతన్ని హాస్పిటల్లో ఎన్కౌంటర్ చేశారు. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరగడం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి. ఈ అక్యూజులు ఇంతకుముందు చాలా ఎన్కౌంటర్స్ జరిగాయి, అది నిర్మానుష్య ప్రదేశాల్లో ఎన్కౌంటర్స్ జరిగాయి తప్ప ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అదే ప్రదేశంలో ఎన్కౌంటర్ చేయటం అనేది, అది కూడా తప్పించుకునే ప్రయత్నంలో కాల్చి చంపటం అనేది చాలా అరుదుగా జరిగింది. ప్రస్తుతం ఆ స్పాట్ను కూడా మీరు ఒకసారి దృశ్యాలు మరోసారి చూపిస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. సో ఆయన స్పాట్ని పరిశీలించబోతూ ఉన్నారు. ఇప్పటికే సిపి చైతన్య వచ్చి పరిశీలించి వెళ్ళటం కూడా జరిగింది. మనకు ఎదురుగా కనిపిస్తున్న స్పాట్ ఇప్పుడు ఎక్కడైతే రౌడీ షీటర్ రియాజ్ డెడ్ బాడీ ఉందో ఆ స్పాట్ను కూడా మీకు ఎదురుగా చూపిస్తున్నాం. అక్కడ భారీ ఎత్తున పోలీసులు ఎక్కడైతే మోహరించి ఉన్నారో లిఫ్ట్ పక్కన, ఆ పక్కన రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రూమ్ పక్కనే లెఫ్ట్ సైడు అతని డెడ్ బాడీ ప్రస్తుతం ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అదే ప్రదేశంలో అలాగే అదే పొజిషన్లో ఉంది. సో ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఇంత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రియాజ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా హాస్పిటల్ దరిదాపుల్లో కూడా రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా క్లారిటీ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర రియాజ్ భార్య వాళ్ళ పిల్లలు కాసేపు బయటకు వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత వాళ్ళ బంధువులు మిగిలిన వాళ్ళంతా కలిసి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ దగ్గర కూడా ఎవరు రాలా. ఎన్కౌంటర్ అయ్యడానికి విషయం తెలిసి బేసిక్గా రియాజ్ బంధువులైనా సహజంగా వస్తారు, కానీ ఇక్కడ అతను చూడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే అతను ఎంతటి దుర్మార్గుడో ఎంతటి నేరస్తుడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి చాలా పీస్ఫుల్గా ఉంది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం ఎన్కౌంటర్ జరిగిన చోట. సో ఐజీ వస్తున్నారు. ఐజీ వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ కూడా రాబోతున్నారు. మెజిస్ట్రేట్ వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి ప్రస్తుతం మేము ఉన్నది 4th ఫ్లోర్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో పోస్ట్ మార్టం చేయడానికి పోస్ట్ మార్టం రూమ్ ఉంది. సో మార్చరీ రూమ్ ఉంది, అక్కడికి మరి కాసేపట్లో తరలించే అవకాశం కూడా ఉంటుంది. నా కొలీగ్ రాజేష్ ఉన్నారు ఇక్కడ. రాజేష్, ఏంటి మీకున్న అప్డేట్ ఏంటి? ఎంతసేపట్లో అధికారులు వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది మధ్యాహ్నం? అంటే ఈరోజు మధ్యాహ్నం 10:30 నుంచి 11 మధ్యలో ఈరోజు రిమాండ్ చేయాలి. వాస్తవానికి ఎవరైతే రియాజ్ నిందితుడు ఉన్నాడో నిందితుడు నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత వాస్తవానికి నిన్న ఏం జరిగిందంటే, నిన్న ఎన్కౌంటర్ అయిపోయింది అనేది ఒక ప్రచారం ప్రాపగండ జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే ఒక వీడియో బయటకు వచ్చింది. పోలీసులు అక్కడ ఆయన అదుపులో తీసుకోవడం, అక్కడ రౌండప్ చేయడం, దాంతో ఒక వీడియోలు వేయడం చేయడంతో ఆ నిందితుడే ఎవరో తన స్నేహితులతో వీడియో బయట పెట్టాడు. అందులో ఎన్కౌంటర్ జరిగిందని ఒక ప్రాపగండ జరిగి ఒక వీడియో బయటకు వచ్చింది. అప్పుడు పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఏంటంటే ఇది అసలు ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు, నిందితుడిపై ఎక్కడ కాల్పులు జరపలేదు, బ్రహ్మాండంగా ఆయన కొన్ని దెబ్బలు తగిలాయి, ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి ఇక్కడ చికిత్స నిర్వహిస్తున్నామని చెప్పి పోలీసులు రిలీజ్ చేశారు. అయితే వాస్తవానికి నిన్న నుంచి కూడా చికిత్స జరిగింది. ఇవాళ మార్నింగ్ వరకు చికిత్స జరిగింది. తనకి గాంజా అలవాటు ఉన్నట్లు కొద్దిగా బయట ప్రచారం జరుగుతుంది. రాత్రంతా కూడా కొద్దిగా బాగా ఇబ్బంది పెట్టినట్టుగా కొద్దిగా బయట వినపడ్డది. ఈ నేపథ్యంలో పొద్దున ఏదైతే యూరిన్కి వెళ్దామని లోపలికి వెళ్ళినట్టు తెలుసు. తర్వాత బయటకు వచ్చే లోపే కానిస్టేబుల్ తోటి కొద్దిగా డిస్కషన్ చేస్తూనే తన వద్దున్న గన్ను తీసి తనని కాల్చబోయే ప్రయత్నం చేశాడని ఇక్కడ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఆత్మరక్షణ కోసం తనను తాను కాపాడుకోవడానికి కాల్పులు జరిపి ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతానికైతే ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో జరిగింది. ఇప్పటివరకు ఇంకా టైం లేట్ అవుతుంది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి రావాలి, తర్వాత మెజిస్ట్రేట్ రావాలి. ఆ జరిగిన పరిణామం, ఆ డిస్టెన్సు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపించాలి. కాబట్టి ఇంకొకటి టైం లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం 4th ఫ్లోర్లో ఉన్నాం. 4th ఫ్లోర్ తర్వాత కింద మార్చురీ ఉంది, అక్కడ తీసుకెళ్ళాలి. ఇంకా మార్చురీ తర్వాత పంచనామా జరగాలి. బేసిక్గా రియాజ్ని ఇక్కడ ఇదంతా కూడా జైలు వార్డ్, ఖైదీలకు సంబంధించిన నేరస్తులకు సంబంధించిన వార్డ్. అది మిగిలిన పేషెంట్లు ఎవరిని కూడా ఇక్కడ ఉంచరు. సో ఆ టైంలో అంటే రియాజ్ని ఇక్కడ పెట్టిన టైంలో ఎంతమంది పోలీసులు అతని దగ్గర ఉన్నారు? ఆ టైంలో ఎన్కౌంటర్ చేసింది ఎవరు? అంటే ఇక్కడ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో కానిస్టేబుల్తో పాటు రాత్రి మేము నైట్ ఇక్కడ 12 వరకు ఉన్నాం. నైటు సుమారు ఒక 15 నుంచి 20 మంది కానిస్టేబుల్ సెక్యూరిటీగా ఉన్నారు. ఎందుకంటే పేరుగాంచిన నేరస్తుడు, చాలా కేసుల్లో ఉన్నాడు. సుమారు 40 పైన కేసులు, ఒక 10 సార్లు పైగా జైలుకు వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నేరస్తుడు క్రిమినల్ మెంటాలిటీ కాబట్టి ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. గ్రిల్స్ ఉంటాయి, బాత్రూమ్స్ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టారు. ఆ టైంలోనే ఆ గన్ను తీసుకొని ఎక్కడ కాల్చడం అని చెప్పి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అలర్ట్ అయ్యాడు. ఒకసారి అరిచాడు. అప్పుడే పోలీసులంతా అలర్ట్ అవ్వడంతో అక్కడ కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. కాల్పులు జరిపిన తర్వాత రియాజు ఎన్కౌంటర్ అయినట్టుగా బయట ప్రకటన చేయవచ్చు. ఇప్పుడు ఇంతవరకు అతని బంధువులు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు అంటే రానియటం లేదా, నిజంగా వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా? అంటే వాస్తవానికి కూడా నిన్న ఏదైతే ఎన్కౌంటర్ ప్రచారం జరిగింది అది ప్రచారం వరకే జరిగింది, కానీ ప్రజల్లో మాత్రం అది నిజం కావాలని కోరుకున్నారు.
కానీ అప్పటి వరకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భంలో కూడా సోషల్ మీడియాలో చాలా ట్యాగ్స్ అవే జరిగినాయి. ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి, ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీశాడు, నడి రోడ్డు పైన పోలీసులకి రక్షణ లేకుండా పోయింది, పోలీసులనే చాకుతో మరీ కిరాతకంగా చంపాడు, అటువంటి వ్యక్తిని ఎందుకు ట్రీట్మెంట్ చేయడం, ఎందుకు తీసుకెళ్లడం అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కోరినప్పటికీ ఈరోజు వాస్తవానికి చట్టం ప్రకారం ఏం చేయాలో అది చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది, పోలీసులు రెడీ అయ్యారు. కానీ అంతలోపలనే ఆయన ఎవరైతే రియాజు నిందితుంటాడో చంపనికి ప్రయత్నం చేయడం వల్ల ఆత్మరక్షణ కోసం చంపడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు ఎవరు రాలేదు. వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటి వద్ద కొద్దిగా బయటకు వచ్చి కొద్దిగా అరిచినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారంట ఏమనంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారట ఏమనంటే అలా ఆల్రెడీ నేరస్తుడు, ఆయన గురించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా నేరస్తుడు కాబట్టి కుటుంబంలో కూడా చాలా దూరంగా ఉంటాడు, ఎప్పుడు ఇంటికి వచ్చేవాడు కాదు, కనీసం భార్యని పట్టించుకునేవాడు, పిల్లల్ని పట్టించుకునేవాడు కాదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ సంబరాలు చేసుకున్నారు, వాస్తవానికి అసలు పటాకులు కాల్చుకున్నారు. అంటే ఈ వాస్తవానికి వీళ్ళ దీపావళి. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే భూమిని ముద్దాడుతూ ఇక్కడ వచ్చిన సామాన్య ప్రజలంతా కూడా భూమిని ముద్దాడుతూ ఈరోజు దీపావళి పండుగ జరిగింది, మాకు నిజమైన పండుగ, భారత్ మాత మమ్మల్ని ఇప్పటికైనా కాపాడుతుంది, ఇట్లాంటి నేరస్తుల వల్ల కాపాడుతుంది అనే కోణంలో వీళ్ళంతా కూడా వీళ్ళ సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఈరోజు 3 టౌన్ సంబంధించిన పోలీసులు కావచ్చు, నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు కావచ్చు, చాలా వరకు ఇలా పటాకులు వచ్చి సంబరాలు చేసుకున్నారు. నిజంగా న్యాయం జరిగిందని అందరు కోరుతున్న టైంలో, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది, పోస్ట్మార్టం కావాలి, ఈ నివేదిక పంపాలని చెప్తున్నారు. ఒక పోస్ట్మార్టం తర్వాత బాడీని ఇస్తారా లేకపోతే తర్వాత పరిణామాలు ఏముంటాయని చూడాల్సింది. మీరు ప్రమోద్ ఇంటికి వెళ్ళారు కదా, కానిస్టేబుల్ ప్రమోద్, ఏంటి వాళ్ళ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, సో వాళ్ళ భార్యతో కూడా మీరు మాట్లాడినట్టున్నారు, ఏమంటున్నారు ఆవిడ? వాస్తవానికి వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కూడా చాలా బీద కుటుంబం, 3 పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది, వాళ్ళ 2 కొడుకులు, బీద కుటుంబం నిజం కూడా. వాళ్ళ కూతురి కూడా ఏదో డిసీజ్ వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది, వాళ్ళ భార్య కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. చిన్న కుటుంబమే కానీ వాళ్ళ భార్య ఒకటే చెప్తుంది ఏంటంటే పని విషయంలో నిబద్ధత గల వ్యక్తి, ఎప్పుడు కూడా పని డుమ్మా కుట్టడమో లేకపోతే పోవద్దు అనుకోవడం ఎప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. 10 నిమిషాల్లో వస్తున్న వ్యక్తి ఇంటికి రాలేదని ఒక కుమిలిపోతున్నారు. అసలు వాస్తవాలు కూడా చాలా వాళ్ళ ఆవేదన అయితే ఎవరు వర్ణన తీరం, ఎవరు తట్టుకోలేని పరిస్థితి. నిన్న సిపి కూడా చెప్పాడు, మా కుటుంబంలో ఒక ఫ్యామిలీ దూరం అయ్యాడు, దాన్ని మేము పూడ్చుకోవాలంటే మాతో అయితే లేదు, కానీ వాళ్ళ కుటుంబ పరంగా మొత్తం అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటివరకే డీజీపీ కూడా వాళ్ళ ₹1 ఎక్స్గ్రేషియా ఆశించినప్పుడు అంటే ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళ కుటుంబాన్ని నింపలేము కాబట్టి వాళ్ళ మనోధైర్యంగా ఉంటాం. కానీ మేము చేస్తున్న పని ఏదైతే ఉందో మాకు మేము పోలీసులుగా చేస్తున్నాం, మాకు ప్రజలు మీడియా అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు నిన్న నుంచి అదే కోరుతున్నాడు. కానీ అంతలోపలనే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా వాళ్ళు కూడా విస్తుపోయారు. ఏం జరిగిందనేది ఇంకా తేలాల్సింది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక విధంగా మనిషి కోల్పోయాడు, అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయాయి కదా ప్రమోద్? అంత్యక్రియలు కంప్లీట్ అయినాయి, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి కంప్లీట్ అయినాయి. 5 చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు, సిపి వచ్చారు, అంత్యక్రియలో పాల్గొన్నారు, పాడేమోసారు. వాళ్ళందరికీ నేనేది అంత్యక్రియలు పూర్తయిన ఎంతసేపటికి ఎన్కౌంటర్ జరిగింది? సుమారు 48 గంటల్లోనే ఇది పూర్తి అయిపోయింది. బేసిక్గా ప్రమోద్ రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన తర్వాత అతని అంత్యక్రియలు పూర్తయిన 48 గంటల లోపే హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. సో ప్రమోద్ అంత్యక్రియలకి అక్కడ సిపితో పాటు ఐజీతో పాటు ఇతర పోలీస్ అధికారులంతా కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సో ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. సిపి చైతన్య మీడియాతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, అత్యంత దారుణంగా అమానుషంగా ఒక రౌడీ షీటర్ హత్య చేస్తూ ఉంటే, కత్తితో పొడిచి చంపుతూ ఉంటే కనీసం ఆపే ప్రయత్నం, కాపాడే ప్రయత్నం చేయాల్సిన వాళ్ళంతా కూడా అది మానేసి కేవలం అందరూ కూడా సెల్ ఫోన్లో వీడియోలు తీసుకుంటున్నారు, ఇదే మానవత్వం అంటూ ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఈరోజు ఈ ఎన్కౌంటర్కి ఎంటైర్ సొసైటీ నుంచి ఎంతటి మద్దతు లభిస్తుందంటే పోలీసులకు చేసిన పని కరెక్ట్ అంటూ ఉన్నారు. రెగ్యులర్గా ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి, అన్యాయంగా చంపేశారనో లేకపోతే చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుంటే ఇంకా కోర్టులు ఎందుకు, న్యాయమూర్తులు ఎందుకు అంటూ ఇట్లా రకరకాల క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. కానీ ఈ ఇష్యూలో మాత్రం వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి మొత్తం సొసైటీ నుంచి మద్దతు లభిస్తుంది. మంచి పని చేశారు, అలాంటి దుర్మార్గుడు బతకటానికి వీల్లేదు. ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రతిసారి అరెస్ట్ చేయటం, ఏ బెయిల్ మీద బయటకు వచ్చేయటం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవే నేరాలకు పాల్పడటం. ఇప్పుడు ఏకంగా ఒక కేసులో పట్టుకోవడానికి వెళ్ళిన కానిస్టేబుల్ని, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా అందరూ పబ్లిక్గా చూస్తూ ఉండగా అతన్ని పొడిచి మరీ చంపాడు అంటే ఎంతటి కిరాతకుడిగా సొసైటీలో బతికే అవకాశం లేదు అనేది. ఏకంగా పోలీస్ అధికారినే పొడిచి చంపాడు అంటే రేపొద్దున సామాన్య జనాన్ని ఇంకెంతమందిని చంపుతాడు. అలాంటి వాడికి బతికే హక్కే లేదంటూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏకంగా సంబరాలు చేసుకున్నారంటే సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇవాళ ఒకటి పోలీస్ అధికారి చనిపోయాడన్న బాధ ఒకవైపు, అతన్ని చంపిన దుర్మార్గుడు చచ్చాడన్న ఆనందం మరొక వైపు.
సో అసలైన దీపావళి ఇక్కడ ఇవాళ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత నిజామాబాద్లో మనకు కనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళ నుంచి మద్దతు లభిస్తుంది. సో కొద్దిసేపట్లో ఐజీ రాబోతూ ఉన్నారు. ఐజీ వచ్చిన తర్వాత మేజిస్ట్రేట్ వచ్చిన తర్వాత బహుశా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడున్న సెక్యూరిటీని ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అదే స్పాట్లో ప్రస్తుతం ఇంకా కూడా బాడీ అలాగే ఉంచారు. సో మేజిస్ట్రేట్ వచ్చే వరకు బహుశా ఇక్కడ నుంచి కదిలిచ్చే పరిస్థితి లేనట్టుంది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అంటే ఐజీ వచ్చి వెళ్ళిన తర్వాత మేజిస్ట్రేట్ వచ్చి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. అతి కిరాతకుడు రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి అక్కడ దర్యాప్తు సాగుతూ ఉంది. క్రూర నేరస్తుడైన రియాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తను డిఫెండ్ చేసే క్రమంలో అతనిపై కాల్పులు జరిపిన క్రమంలో రియాజ్ చనిపోయాడు. ప్రజెంట్ అతను ఎక్కడైతే చనిపోయాడో అదే ప్రదేశంలో ఎన్కౌంటర్కి గురి కాబడ్డ ప్రదేశంలోనే ప్రజెంట్ పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. పటిష్ట బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఆ ప్రాంతానికి అటు ఐజీ చేరుకుంటారు అంటూ కూడా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. అయితే దాని అనంతరం కూడా మెజిస్ట్రేట్ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఐజీ కానీ మెజిస్ట్రేట్ కానీ సంఘటనా స్థలికి చేరుకోలేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన నివేదిక వచ్చే అవకాశం ఉంది.